అన్న ఏం పేరే? రణధీర్. రణధీర్. ఎట్లుంది 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి? ఇక నార్మల్గా స్థానిక సంస్థలు అనగానే, సర్పంచ్ ఎలక్షన్లు అనగానే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు ఎవరైనా, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. కానీ ఈరోజు అట్లా కాకుండా దానికి విరుద్ధంగా జరిగింది. మొత్తం కూడా ఎక్కువ మొత్తం వల్ల బీఆర్ఎస్ కూడా ఒక చొరవ తీసుకొని గెలిచినట్టుగా కనిపిస్తా ఉన్నది. ఎందుకు అసలు దాని కారణాలు ఏందన్న? ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒకటి. ఇంకా ఇచ్చిన హామీలు మెయిన్ రీజన్ ఏంటంటే ఇచ్చిన హామీలు ఒకటి ఇవ్వకపోవడం వల్లనే జరుగుతుంది. ప్రతి ఒక్క హామీ మేము నెరవేర్చినాం, మేము వచ్చిన తర్వాతనే రైతులు కావచ్చు, అటు నిరుద్యోగ యువత కావచ్చు, ఇది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అది ఊర్లోకి వచ్చి చూపెట్టాలి కదా. ఇక్కడ ఎక్కడో మైక్ల ముందర మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. వచ్చి ఊర్లోకి వచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరకు వచ్చి రుజువు చేయాలి కదా. ఏముంది, ఏం రాలేదు కదా. రైతు బంధు రాలేదు కదా, ఇంతవరకు రైతు బంధు కూడా లేదు కదా. స్కూటీల పిల్లలు స్కూటీలు అన్నారు, అది లేదు. కరెంటు అంతంత మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇక అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చారు అనమాట రేవంత్ రెడ్డి గారు వచ్చింది. సీతక్క నిన్న మాట్లాడుకుంటే అసెంబ్లీలో మహిళా సంఘాలు ఉంటాయి కదా, గ్రూప్స్, వాళ్ళకి సంబంధించి కూడా చాలా కోట్లకు ఇస్తున్నాం వాళ్ళకు సంవత్సరానికి అని చెప్తాం. ఇప్పుడు వాస్తవం అంటే అందులో మా మిస్సెస్ కూడా మహిళా సంఘంలో ఉంది. మరి మాకు రావాలి కదా కోట్లు కూడా, అవి కూడా రావాలి కదా. మా వరకైతే రాలేదు. మరి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. మరి ఇంకా మా వరకైతే రాలేదు మరి అవి అయితే. అంతే కదా. పెద్దన్న లెక్క మంచిగా పట్టు చీరలు ఇస్తుండు రేవంత్ అన్న అని చెప్తున్నారు. ఆ శారీస్ కూడా మొత్తానికైతే జనాల వరకు అయితే ఇంతవరకు రాలేదు. అదేదో మహిళా సంఘంలో వరకు కొంతమందికి ఊరికి ఒక 20-30 అంత మాత్రమే వచ్చినాయి. దానికి కూడా మేము రుజువు పెట్టమంటే రుజువు చూపిస్తాం. మా ఊరు అంతే కదా. 20-30 అది మహిళా సంఘంలో ఉన్న వారికి మాత్రమే ఇచ్చిర్రు. అది అంతే. ఇక అది కూడా మేము ప్రూఫ్ చేయమంటే అది కూడా ప్రూఫ్ చేద్దాం, ఎందుకంటే మేము ఊర్లో ఉంటాం కాబట్టి. ఇప్పుడు మహిళలకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది? ఇప్పుడు 2500 అన్నాడు, తర్వాత కోటీశ్వరాలనే చేస్తా అంటుండు డైరెక్ట్ 1 కోటి మందిని. 250 అదే 2500 అయినప్పుడు కోటీశ్వరాలని వాళ్ళు చేయడం ఏంది? ఇక 2500 చక్కగా లేవా? కోటీశ్వర్ లాంచ్ చేస్తాడు, కోటీశ్వర్ లేదు, ఏం లేదు. ఇచ్చిన హామీలు అన్ని పొక్కలు చేసిండు, కథ సపడే కొన్నాడు. పెద్ద మన కాంట్రాక్టర్లు మన కమిషన్లకు ఇచ్చుకుంటారు, కథ అక్కడతో సరిపుచ్చుకుంటారు. ఇక్కడ రైతు బంధు 4 సార్లు గోవింద మంగళం 24 కరెంట్, మొన్న కరెంటే సకాలే, నిన్నయాలు కూడా అట్లా వస్తుంది. ఇప్పుడు పింఛన్ 4000 అన్నాడు. టైం అయింది కదా, నాట్లు వేసిరు అయిపోయిందన్న. ఒక్కసారి ఇచ్చిండు, 3 సార్లు కొట్టిండు. 3 సార్లు. గత ప్రభుత్వం 6 నెలలు కాకముందుకే, నార్లు పోయే ముందుకే రైతు బంధు పడేది, వాటికి పెట్టుబడి సాయం అందేది రైతుకు. అవి లేవు. 2500 మహిళలకు అన్నాడు, తులం బంగారం అన్నాడు, ఏది లేదు. ఇక కోటీశ్వరాలు ఎట్లా అవుతారు మహిళా సంఘ పనులు? 5 లక్షల బీమా అన్నాడు, 10 లక్షల బీమా, ఏది చక్కగా ఉండదు. ఏం అవి వచ్చినాయి. వాళ్ళు పెట్టిన ఒక్కటి పథకం సరిగా లేదు. అందుకనే బీఆర్ఎస్ సర్పంచులు ఊపు అందుకున్నారు. రేపు ఎమ్మడే ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళని బీఆర్ఎస్ లో గుంజుకున్నారు. కండువ కప్పుకొని పార్టీ ఏకతీటిగా గెలిచారు. రీజన్ ఏంటిది తెలిసే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా. మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎందుకు గెలిచారు? మరి అది అధికారంలో ఉన్నప్పుడు అటే వెళ్ళొచ్చు కదా, ఇటెందుకు మొగ్గు చూపుతారు వాళ్ళు? ఇప్పుడు ఇది భయాందోళనతోనే కదా ఇది ఎలక్షన్ రద్దు చేసింది. ఎందుకు? ఇది పుంజుకుంటది, పోతున్నా మా ఇజ్జత్ పోతుంది. ఇంకా మేము అన్ని తప్పులు చేసామని వాళ్ళకి తెలుసు ఫస్ట్. ఎందుకని వాళ్ళు ఇక డ్రాప్ అయిపోయారు. కనబడతలేదు కదా. నిన్న మొన్న కూడా వాళ్ళు కూడా సన్మానాలు పెడుతున్నారు సర్పంచులకు. ఏమిటికైనా పెట్టేది సన్మానాలు. ఒక ఆడోళ్లకు తులం బంగారం 2500 కళ్యాణాలకు ఇవన్నీ అన్నారు, ఏది చక్కలేదు. మన ఇదే మన హాస్పిటల్ పోతే ఏమంటారు దాన్ని, సీఎం రిలీఫ్ ఫండ్, అవి కూడా చక్కలేవు. 4 సార్లు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా, 4 సార్లకు ఒక్కసారి వేసాడు, 3 సార్లే కొట్టిండు రైతు బంధు. ఈ తిట్టి దుమ్మెత్తిపోతారు జనం. మండలంలో బుక్ అయితే పాలకుర్తిలో పోయి వేసుకొచ్చుకున్నాడు ఇక మా వాళ్ళు యూరియాకు. ఇప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు మన ఊర్లో తీసుకుంటే అయిపోతుంది, కానీ పాలకుర్తి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇచ్చిన వాళ్ళు ఆయనే, ఏ ఊరు ఆ ఊర్లో ఇస్తే పట్లేరు షాపులలో అయిపోతుంది. ఇప్పుడు మండలం దాటిపోవాల్సిన అవసరం ఏమున్నది? వేరే మండలం పోవాల్సిన అవసరం ఉంది? 420 హామీలు ఎక్కడికి వస్తున్నాయి? ఏ హామీలు? ఫ్రీ బస్సు, ఆ బస్ అని పెట్టిండి, అది కొట్టుకుంటారు. మళ్ళీ మొగోళ్ళు ఎక్కనీకే లేదు. మనం పోతానే ఎక్కుతాం అన్నా, లేవు సీట్లు ఉంటాయా? వాళ్ళకే సరిపోతలేవు సీట్లు. ఇక మన దగ్గర దాకేడుంది. స్త్రీల పరిస్థితి, వాళ్ళకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండు, కోటీశ్వరాలని చేస్తాంటారు. ఇంకా కోటీశ్వరాలు అయితే వాళ్ళు ఏది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే అవుతుండొచ్చు, కానీ జనాలు అయితే కాలే. చీరలు ఇస్తున్నట్టు ఆడోళ్లకు, మహిళా సంఘంలో ఉన్న వారికి అది కూడా 100% మహిళా సంఘం కట్టిన వాళ్ళకి కూడా ఇచ్చేది నమ్మకం లేదు, ఇయ్యలే. మహిళా సంఘం ఉన్న వరకే ఇస్తుండు, అవి కూడా అందున్న కూడా ఇవ్వలే. అది కరెక్ట్ గా అందరూ మహిళా సంఘం నెల
అమౌంట్ పే చేసిన వాళ్ళకైతేనే ఇస్తుండు. మరి ఏం చెప్తావు ఫైనల్ గా? రేవంత్ రెడ్డి గారు ఇంకా 32 దాకా నేనే సీఎం గుంటా అని చెప్తున్నాడు. ఇక అనుకుంటాండొచ్చు ఆయన. జనాలు వేయొద్దా ఓట్లు? జనాలు వేయొద్దా?